హే గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు నేను బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ అయితే వెళ్తున్నాను అనమాట. థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యాంకాక్. ఈ ట్రిప్ మొత్తం ఎలా ఉంటుంది మొత్తం అన్నీ చూపిస్తాను. నా ఇమిగ్రేషన్ కూడా మొత్తం అంతా అయిపోయింది. స్టాంపులు కూడా వేసేసినారు అనమాట మన ఇండియన్ ఇమిగ్రేషన్లో. సో మొత్తం అంతా ఈ ట్రిప్ ఎలా ఉంటుంది మొత్తం అంతా చూపిస్తాను అనమాట. ప్రస్తుతం నేను లాస్ట్ టైం మలేషియాకి పోయినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేసింటి. కానీ ఎప్పుడైతే మనం ఇబ్బందులు ఫేస్ చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది ఎలా రెక్టిఫై చేసుకోవాలా ప్రాబ్లమ్స్ని అని చెప్పి. సో ఇప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఇమిగ్రేషన్ దగ్గర ఏవి ప్రాబ్లం లేదు. ఇంకా మనకు గేట్ 3 C3 దగ్గర అయితే మనకు ఫ్లైట్ అయితే వెయిట్ చేస్తుంది. ఇంక వెళ్ళి బోర్డింగ్ అవుదాము. దాదాపు ఇప్పుడు మనకు 10:30 అయింది. 11:20కి అయితే ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. సో 11:30 11:20కి అంటే మనము దాదాపు హాఫ్ అన్ అవర్ ముందునే బోర్డింగ్ అవ్వాలన్నమాట. వాళ్ళంతా అరేంజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. మళ్ళీ దాని తర్వాత మనము థాయిలాండ్లో దిగేది వచ్చేసి 4:30కి దిగుతామన్నమాట. మనము థాయిలాండ్లో అర్లీ మార్నింగ్ చూద్దామన్నమాట. సిమ్ అయితే తీసుకొని నేను డైరెక్ట్గా థాయిలాండ్ లోపలికి పోయి తీసుకుంటాను, ఎయిర్పోర్ట్లో తీసుకోను. సో చూద్దాం ఎలా ఉంటుందో మన ప్రయాణం అంతా రికార్డ్ చేసి మీకు అయితే చూపించబోతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎయిర్పోర్ట్లో ఏనుగు అయితే నిలుచుకుంది. చూడడానికి సేమ్ ఒరిజినల్ ఏనుగులాగా ఉంది, కాకపోతే ఇది ఒరిజినల్ కాదనమాట. అలా రెడీ చేసినారు చూడండి. కళ్ళు కూడా చూస్తుంటే ఒరిజినల్ కళ్ళు ఉన్నట్టే ఉంది, ఏడుస్తున్నట్టుంది. ఇది దగ్గరకు వచ్చి చూసినా కూడా ఒరిజినల్ ఏనుగు ఉన్నట్టే ఉంది, కాకపోతే కాదనమాట. ఇది ఎంత బాగా డిజైన్ చేసినారో చూడండి. ఇది చాలా బాగా డిజైన్ చేసినారు ఎవరు. ఇప్పుడు వెళ్ళే దారిలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైన అంతా డిస్ప్లే ఎలా ఉందో. మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. పైన అంతా మొత్తం ఎల్ఈడి డిస్ప్లేనే ఉంది. చూస్తున్నారు కదా, నడుచుకొని పోతుంటే ఆ వ్యూ సూపర్గా ఉంది. లోపల ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అయితే అరేంజ్ చేసినారు. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు పెట్టేసి మధ్యలో వాటర్ ఫాల్స్ అయితే అరేంజ్ చేసినారు ఆర్టిఫిషియల్గా. బాగుంది. ఇటు సైడ్ కూడా అలానే ఉంది, తర్వాత అటు సైడ్ కూడా అలానే ఉంది అనమాట ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. బాగా అరేంజ్ చేసినారు. నేను చూసుకోవచ్చు పైన చెట్లు. ఇవి ఒరిజినల్ లేదంటే డూప్లికేట్ తెలియదు అనమాట. చూడడానికైతే ఒరిజినల్ చెట్లు లాగే ఉంది. ఇంకా మనకు అక్కడ కనబడుతున్నాయి కదా గేట్స్, అక్కడే అనమాట మనము బోర్డింగ్ కావాల్సింది. యాక్చువల్గా నా గేట్ నెంబర్ వచ్చేసి C3 అనమాట. ఇప్పుడు నేను C3 గేట్ దగ్గరకు వెళ్ళి ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేయాలా. ఇంకా దండిగా ఉంది టైం, దాదాపు 1 అవర్ వరకు ఉంది, 50 మినిట్స్ ఉంది. అదిగో అక్కడ కనపడుతుంది కదా లాస్ట్లో C3, అది అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మనము. ఇప్పుడు చూసుకోవచ్చు మనము C3 మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడైతే C3 ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట, ఏ ఫ్లైట్ ఏ టైంకి వస్తుంది అని చెప్పేసి. ఇంకా కాసుకున్నాం అనమాట. ఇప్పుడే దాదాపు టైం వచ్చేసి 10:35 అవుతుంది కాబట్టి ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళు హోల్డ్లో చేసినారు. ఒక హాఫ్ అన్ అవర్ ఉండగా వాళ్ళు బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఫ్లైట్ అయితే కొద్దిగా డిలే ఉందని చెప్తున్నారు. సో నేను ఇక్కడ అన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో, అక్కడక్కడ ఉంటాయి అనమాట పోర్ట్స్. సో మనం అక్కడ ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 మొబైల్కి ఫుల్గా చేసేస్తాను. అలానే పవర్ బ్యాంక్ ఉంది, మ్యాక్సిమం ట్రై చేస్తాను పవర్ బ్యాంక్ కూడా పెట్టుకొని ఫుల్ చేసేదానికి. తెలియదు కదా ఎంతవరకు డిలే ఉందో, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది డిలే. సో హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం అయ్యేంత ఫుల్ చేస్తాను అనమాట ఈ 2 ఫోన్స్ని. యాక్చువల్గా ఇప్పుడు మనకు అక్కడ నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, డిలే ఉందని చెప్పినాను కదా ఫ్లైట్, ఇంకా అది రీచ్ అయ్యింది. సో అన్నీ పెడుతున్నారు చూడండి. దాని ఏర్పాట్లు ఉంటాయి కదా మామూలుగా ఫ్లైట్ ఇక్కడ రీచ్ అయినప్పుడు ప్యాసింజర్ దిగడానికి, అలానే లగేజెస్ అవన్నీ తీసుకుపోవడానికి మొత్తం వెహికల్స్ అయితే అక్కడికి వచ్చినాయి. ఇంకో 10 మినిట్స్లో అయితే మనకు బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. చూసుకోవచ్చు చాలామంది ఇంకా స్టార్ట్ అవుతున్నారు అన్నమాట, బోర్డింగ్ వెళ్తున్నారు. నేనైతే ఇంకా ఇక్కడే కూర్చొని ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎట్లో వాళ్ళు పోయేది లేట్ అవుతుంది, మనల్ని వదులుకోకుండా అయితే పోదు. సో నేను నిదానంగా పోవాలనుకుంటున్నా. చూస్తున్నారు కదా లాస్ట్లో వచ్చినా కూడా ఇక్కడ స్ట్రక్ అవ్వాల్సిందే అనమాట. మనము
చాలా క్రౌడ్ ఉంటుంది గేట్ ముద్దర. సో అందుకే నేను కొద్దిగా లేట్ వచ్చాను. లేట్ వచ్చినా కూడా ఇక్కడ జనాలు ఉన్నారని నాకు తెలియదు. ఏం చేయాలి, ఇంకా ఇక్కడ కూడా వెయిట్ చేయాల్సిందే మనము. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు విండోలో. చాలా బాగుందన్నమాట వ్యూ. యాక్చువల్గా ప్రతిసారి నాకు విండో సీట్ వచ్చేది, ఈసారి మాత్రం మిడిల్ సీట్ వచ్చింది. ఏం చేయలేము. ఇప్పుడు చూసుకోవచ్చు నేను జర్నీ చేసినటువంటి ఫ్లైట్ అయితే థాయిలాండ్లో ల్యాండ్ అయిపోయింది. కనపడుతుంది కదా, చాలామంది ప్యాసింజర్స్ కూడా వస్తున్నారు బయటికి. ఇదిగో ఇప్పుడైతే మనము అరైవల్ అయినామన్నమాట. ఇంకా లోపల ఇంకా ఎంత ఉంటుందో నడిచేది చూద్దాం. యాక్చువల్గా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు టీడాక్ ఫామ్ అనేసి ఫిల్ చేయాలా. ఒకవేళ అది ఫిల్ చేయకపోతే ఇక్కడ వచ్చి మనం ఫిల్ చేయొచ్చు. టీడాక్ థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డు డైరెక్ట్ ఇక్కడే మనం ఫిల్ చేసుకుని తీసుకొని పోవచ్చు. ఇంకటి సైడ్ పోతే మనము ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది, థాయిలాండ్ ఇమిగ్రేషన్. అక్కడ మనము ఎంట్రీ స్టాంప్ వేయించుకొని బయటకు వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైనా చెక్ ఇన్ చేస్తే వాళ్ళ బ్యాగ్స్ అయితే ఇక్కడ వస్తుంటాయి. అలానే మనకి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా కాస్ట్ ఎత్తుకుంటారు వీళ్ళు. సో నేను ఇండియాలోనే తీసుకొని వచ్చాను. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ మనము ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తేనే మనకు ఇలా బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ బస్సెస్లో నుంచి మనం పోవచ్చు. యాక్చువల్గా నాది A3 అనమాట, సారీ A4. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి బస్సు A3 ఉంది. నేను A4 బస్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నేను వెళ్ళాల్సిన లొకేషన్ది A4 అనమాట బస్సు. సో నేను దానికోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు A4 బస్ అయితే వచ్చింది. నేను లోపల కూర్చొనేసి టికెట్ అయితే తీసుకున్నాను. అక్కడ కనపడుతుంది కదా, ఆమె అనమాట ఈ బస్కి కండక్టర్. నాకు ఇక్కడ 50 బాట్స్కి అయితే టికెట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి పటాయాకి నేను 1000 బాట్స్ ఇస్తే నాకు 950 బాట్స్ రిటర్న్ ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు నేను బ్యాంకాక్ సిటీ లోపలికి అయితే ఎంటర్ అయినాను. ఇక్కడ కనపడుతుంది కదా, చూసుకోవచ్చు మీరు. చాలామంది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా బాగా పాటిస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి నేను బస్సులో వచ్చాను కదా, బస్సు వచ్చేసి ఇక్కడ దింపేసింది. సో నేను ఎయిర్పోర్ట్లో ఏవి కొనలేదు. అంటే సిమ్ కార్డ్స్ కావచ్చు, అలానే కరెన్సీ కావచ్చు, ఏమీ తీసుకోలేదు. కరెన్సీ ఆల్రెడీ నేను ఇండియాలో తీసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు సిమ్ కార్డు. సో నేను ఇక్కడ దిగేసిన తర్వాత ఎక్కడైనా మనకు ఇక్కడ 7-Eleven అనేసి ఒక స్టోర్స్ ఉంటాయన్నమాట. ఆ స్టోర్స్లో వెళ్ళేసి ఇప్పుడు సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలా. యాక్చువల్గా మీకు బస్సు ఎలా ఎదుక్కోవాలనేసి డౌట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో మీకు చూపించాను కదా లొకేషన్, ఇక్కడ బస్సు వస్తుంది అని చెప్పేసి ఆ బస్సు దగ్గర నిలబడుకునేసి మీరు ఉంటే మీకు కావాల్సిన బస్సు అయితే వస్తుంది. సో అక్కడ ఛార్జెస్ కూడా రాసి ఉంటారనమాట బస్సులో. సో ఆ ఛార్జెస్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు లొకేషన్లో దింపేస్తారు. దింపేసిన తర్వాత మీరు దగ్గరలో మీరు అంతా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపలే మీకు 7-Eleven అయితే దొరికేస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు సిమ్ అయితే తీసుకోవచ్చు. తీసుకొని వచ్చిన తర్వాత మనకు అక్కడ 7-Eleven అయితే కనపడుతుంది. అక్కడ కనపడుతుంది కదా, అదే అనమాట 7-Eleven. ఆ స్టోర్స్లో వెళ్ళేసి మనము సిమ్ కార్డ్ అడుగుదాము. యాక్చువల్గా మ్యాక్సిమం ఈ స్టోర్స్లో అయితే మనకు అన్ని అవైలబిలిటీలో ఉంటుంది. 24 అవర్స్ ఇది ఓపెన్లోనే ఉంటుంది. సో నో ప్రాబ్లం. మనకు ఒకసారి వెళ్ళి అడుగుదాం అక్కడ సిమ్ కార్డ్. యాక్చువల్గా 7-Eleven స్టోర్కి పోయి చూసినారనమాట. సిమ్ కార్డు కొద్దిగా కాస్ట్లీ ఉంది. సో ఇప్పుడు ఇంకొక స్టోర్కి అయితే వెళ్ళి చూద్దాము అక్కడ ఎంత పెట్టినారో వీళ్ళు. గైస్ యాక్చువల్గా నేను 7-Elevenలో దాదాపు 3-4 షాపులు తిరిగినాను అనమాట. అన్ని దగ్గర చాలా కాస్ట్లీనే ఉంది. స్టార్టింగ్ రేటు 399 బాట్లు, దాదాపు 1000 రూపాయల పైన. అది కూడా 8 డేస్కే. ఇంకోటి 15 డేస్కి ఉంది, అది వచ్చేసి 700 బాట్లు, దాదాపు 1800 అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా సిమ్ కార్డ్కి అంత ఎందుకు అని చెప్పేసి వేరే ఎక్కడైనా దొరుకుతుందేమో తక్కువ రేట్కి అని చెప్పేసి కొంతమందితో అడిగితే ఇది ఇక్కడ ఏదో ఒక షాప్ ఉంది ఇక్కడ, ఆ షాప్లో కొద్దిగా తక్కువ దొరుకుతుంది అన్నారు. అది వచ్చేసి 9 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు 7:30నే, ఇంకా 1.5 అవర్ వెయిట్ చేయాలన్నమాట. 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత చూద్దాం అక్కడ వెళ్ళి సిమ్ కార్డు. యాక్చువల్గా 9 గంటల వరకు వెయిట్ చేయాలి కదా. సో ఇక్కడ దగ్గరలో ఏదో ఒక పార్క్ ఉంటే ఆ పార్క్లోకి వచ్చినాను. చెప్తున్నాను, నాకు ఆంధ్రలో హిందూపూర్ కంటే ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంది. చెమటలు ఉట్టిపోతున్నాయి అసలు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు పార్క్ ఇగో ఇక్కడ ఇది కూడా ఉందన్నమాట, ఒక రివర్ లాంటిది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా,
ఒక రివర్ లాంటిది అయితే ఉంది. అటు చూడండి, అక్కడ ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో. ఒకవేళ మనకి టైం ఉండి వీలైతే మనము ఆ బ్రిడ్జ్ మీదకి కూడా పోదాము. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏదో ఒక పెద్ద షిప్, మొత్తం 4 ఉన్నాయి. ఆ 4 ఇదైతే తీసుకొని పోతుంది, తాడు కట్టుకొని ఈడ్చుకుంటూ. అక్కడ కనపడుతుంది కదా మీకు తాడు, ఆ తాడు కట్టుకొని అట్లా ఈడ్చుకుంటూ పోతుంది అనమాట ఈ 4 షిప్పుల్ని. గైస్, ఇంకా అక్కడ చెప్పినాను కదా, ఒకటి ఓపెన్ చేస్తారు, ఏదో ఒక షాపు, దాంట్లో తక్కువకు దొరుకుతుందని చెప్పి సిమ్. దాంట్లో వెళ్ళి చూసినా కూడా సేమ్ అదే ఉంది, ఇంకా దాదాపు ఇంచుమించు అదే రేట్లే ఉన్నాయి. సో ఇంకా నేను ఫైనల్గా ఏం చేసినానంటే 7-Elevenలోనే పోయి తీసుకొని వేసాను అనమాట. మనకు అది 399 రూపీస్ ఉంది కదా, అంటే 399 బాట్స్. ఆ సిమ్ అయితే తీసుకున్నాను 8 days. మొత్తం అంతా తిరిగి లాస్ట్కి ఇంకా ఈ సిమ్మే తీసుకోవాల్సింది. ఇంకోటి ఏమి అంటే, ఇప్పుడు టైం దాదాపు 9:30 అవుతా ఉంది. ఫుడ్ తిందామని పోతే ఇక్కడ ఫుడ్ యాది చెప్తానండి, ఫుడ్ తినలేమన్నమాట. ఇక్కడ చూద్దాం ఏం తింటానో ఏమో తెలియదు. ప్రస్తుతానికైతే ఇగో ఇది డ్రింక్ అయితే తీసుకున్నాను, దీంతో అయితే ఆకలి తీర్చుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రూట్స్ ఏదైనా దొరికితే మంచిది. ఫుడ్ అయితే చాలా ప్రాబ్లమే నాకు, చూద్దాం మళ్ళీ ఏమవుతుందో.